షట్టతిల ఏకాదశి. తిలం నువ్వులు 6 విధాలుగా చేసే దానం పూజతో పాపక్షయమయ్యే అత్యంత పవిత్ర ఏకాదశి. చేసేది వ్రత విధానం, ఉదయం లేచి స్నానం చేయాలి. గోమయ జలంతో లేదా కొన్ని నువ్వులు వేసిన నీటితో స్నానం చేస్తే పాపక్షయం. ఉపవాసం ప్రారంభం నిర్జల లేదా ఫలాహారం లేదా సతత తిలాహారం, తిల పొడి, తిల లడ్డు, తిల పానకం. ఏది చేయగలిగితే అది ఆచరించాలి. 6 విధాలుగా తిలవాడాలి. ఈ ఏకాదశిలో షట్టిలరంటే 6 విధాల నువ్వులు. స్నాన తిలం నువ్వులు జలంలో వేసి స్నానం. ఆచమన తిలం, ఆచమనంలో కొద్దిగా నువ్వులు. తిల హోమం నువ్వులతో స్వల్ప హోమం. తిల భోజనం తిలంతో తయారు చేసిన తిండి. తిల తర్పణం పితృలకు నువ్వులతో తర్పణం. తిల దానం నువ్వుల నూనె దానం. ఇవి చేసిన వారికి పాపాలు పూర్తిగా తొలగుతాయని పద్మ పురాణం చెబుతుంది. పూజా విధానం సరళమైన పూజ. ముందు దీపం వెలిగించాలి. శ్రీహరి విష్ణువు లేదా శాలిగ్రామం పూజిస్తే ఉత్తమం. పూలు తులసి అక్షత నైవేద్యం పెట్టాలి. తిల నైవేద్యం నువ్వుల లడ్డు లేదా తిలపానం పెట్టాలి. విష్ణు సహస్రనామం గోవింద నామ స్మరణం చేయాలి. సాయంత్రం దీపారాధన చేసి హరిచరణలో ఉపవాసం ముగించాలి. ద్వాదశి రోజున ఏమి తినాలి? యోతిలతో తయారైన ఆహారం, యో పండ్లు, యో కొబ్బరి నీరు, యో పానకం. సజ్జలు ఏ ఉపవాసం ఉంటే ఫలాహారం. ద్వాదశి రోజున ఉపవాసం విరమించెప్పుడు గోతులసి కలిపిన నీరు. పంచభక్ష్యాలు సాధారణ శాకాహారం. ఏమి తినకూడదు? మన్నం, హగ్రి, చిల్లీ, ఉల్లి, నెల్లి, మాంసం, గుడ్డు, మద్యము, బేసన్, గ్రామ్ ఫ్లోరా, పప్పులు ఎక్కువగా ఉపవాసం చేస్తే నీళ్లు కూడా తగ్గించడం మంచిది. మీ హెల్త్ మీద ఆధారపడి. షట్టతిల ఏకాదశి శ్లోకం. తిలేన స్ఫుటయేత్ పాపం, తిలేనైవ విముచ్యతే. తిలేన బధ్యతే పాపం, షట్టిల ఏకాదశి స్మృత. నువ్వులతో పాపం స్పష్టమవుతుంది. నువ్వులతోనే అది నశిస్తుంది. 6 విధాల నువ్వులాచరణ వల్ల పాపం పూర్తిగా తొలగుతుందని షట్టతిల ఏకాదశి అని పిలుస్తాడు. ఒక భక్తురాలు చాలా తపస్సు చేసేది, కానీ ఎవరికి దానం చేయదు. ఒకరోజు భగవంతుడు భిక్షువుగా వచ్చాడు. ఆమె దగ్గర ఏమీ లేక కొంచెం నువ్వులు ఇచ్చింది. ఆమె మరణానంతరం దేవలోకాన్ని వెళ్ళినప్పుడు తపస్సుకి ఫలం లేక ఖాళీ గృహం మాత్రమే కనిపించింది. అప్పుడు నారదుడు వచ్చి చెప్పాడు, షట్టతిల ఏకాదశి వ్రతం చెయ్యి. 6 విధాల నువ్వులు వాడితే నీ పాపాలు తొలగి పుణ్యం ఫలిస్తుంది. ఆమె ఆ వ్రతం చేయగానే ఐశ్వర్యం, పుణ్యం, శాంతి అన్నీ తిరిగి లభించాయి.